ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసా అండి. మనకి నాగమణికంఠను చూస్తే చాలా ఎమోషనల్ అనిపించింది అన్నమాట. ప్రతిసారి లూజర్ అయిపోతుంది, ప్రతిసారి డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు. చిన్న తప్పు ఎప్పుడు దొరుకుతుందా విని అంటే వాళ్ళు ఒకటి ఆలోచించినట్టున్నారండి. నాకు ఏంటని అంటే వీడు స్టార్టింగ్లోనే సింపతి కొట్టేశాడు కదా, ఆ సింపతి తోటి 4 వీక్స్ నుండి ఉంటున్నాడేమో. ఈ 5th వీక్ అయినా తను ఎలాగైనా పోవాలి, లేదా అని అంటే ఇంకా కొద్ది రోజులు ఉంటాడేమో అన్న ఉద్దేశంతో ప్రతి దానికి అవసరం ఉన్న దానికి అవసరం లేని దానికి తనను టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఒక్కరు కరెక్ట్ అనిపించిందండి నబీల్. అంతకుముందు ఏంటనంటే నిఖిల్ కరెక్ట్ అనిపించేది, బట్ అంత వెన్నుపోటు ఎవ్వరు పొడవలేదని అనిపించింది. నిజంగా చెప్తున్నా, మనకే ఇలా అనిపించింది. బయట తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ప్లస్ ఇక్కడివి నిజంగా తనకి మనుషుల మీద నమ్మకం లేదు. అది నిజమో అబద్ధమో అంటే మనకు జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ తోటి కొందరిని నమ్మాలని అనిపించదు. కొన్ని పర్సన్స్ అని వాళ్ళు ఎంత మంచి చేసినా మనం లైఫ్లో వాళ్ళకి మనం నమ్మలేము. సో ఇక్కడ ఏంటని అంటే ప్రతి దానికి మణికంఠను తీసేయడం, మణికంఠ ఆడడు అని చెప్పేసి తీసేయడం ఏంటో అర్థం కాలేదు. చూద్దాం అది ఎందుకు జరిగింది, అసలు ఆ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాం అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ అంటే మనకి ప్రేరణ అంటే యష్మి మణికంఠ గురించి డిస్కషన్ చేసుకుంటారనమాట. ఏంటనంటే మనీ అసలు 4 వీక్స్ నుండి ఎలా సేవ్ అవుతున్నాడో అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు 5th వీక్ నామినేషన్ ఉంది కదా అని అంటారు. కాకుంటే అండి నా మణికంఠ 5th వీక్ కాదు, ఇంకా కొద్ది రోజులు కూడా తను హౌస్లో ఉంటాడండి. ఎందుకు అనంటే తను ఎదుటి వాళ్ళు తను కామెంట్ చేస్తే ఒప్పుకోడు, గేమ్ కరెక్ట్గా ఆడతాడు, పాయింట్ టు పాయింట్ కరెక్ట్ మాట్లాడతాడు. తన దగ్గర ఎక్కడ కూడా నాకైతే ఎక్కడ కన్ఫ్యూజన్ అనేది కనబడదు. మిగతా వాళ్ళ దగ్గర చాలా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది, బట్ తిన దగ్గర అయితే అస్సలకే కనిపించదు. ఇక్కడ అండి మళ్ళీ ఇంకా వచ్చేసి నబీల్ మనీ గొడవ అవుతుంది. ఏంటనంటే అక్కడ కిచెన్లో కుకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏంటనంటే పన్నీరు ఇంకా మనకి కర్రీకి కోసం కావాల్సినవి, అక్కడ వంట కోసం కావాల్సినవన్నీ చెప్తూ ఉంటారు. నబీల్ అంటాడట ఈ ఐటెం తీసుకురామని అని చెప్పేసి, దానికి నబీల్ తోడు గొడవ పెట్టుకుంటాడంటే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు కదా ప్రతిదీ ఎందుకు అట్లా చెప్తారు అన్నట్టుగా గొడవ పెట్టుకుంటాడు అనమాట. మైక్రో మేనేజ్మెంట్ అన్నట్టుగా చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ గొడవ అవుతుంది. మెల్లిగా ఎక్కడి నుండి ఆదిత్య గారు వచ్చేసి మీరిద్దరు కలిసి ఉండాలి, అలా గొడవ పడితే ఎలా అని చెప్పేసి తక్కువ మనం వెళ్ళిపోతాడు. ఎందుకంటే తను ఇప్పుడు నెక్కిల టీంలో ఉంటున్నాడు కాబట్టి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని ఒక మాట రావద్దు కాబట్టి కావచ్చు. ఇక్కడ అండి మళ్ళీ ఇంకా మనకి ఏంటన్నా అంటే బిగ్ బాస్ గారు అనౌన్స్ చేశారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ముగ్గురిని ఆపేశారు. వాటిని ఆపడానికి మీరు పడ్డ కష్టాన్ని చూసి బిగ్ బాస్ మీకు ఒక క్లాన్ అదేంటి మనకి ఒక ఛాన్స్ ఇస్తుంది. ఏంటన్నా అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ గేమ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే గెలిచిన ప్రతి క్లాన్కి 1.5 lakh అనేది ప్రైజ్ మనీ ఉంటుంది. ఓడిపోయిన ఛాలెంజ్కి BB6 అదేంటి మన ఏమంటారు ఒక వైల్డ్ కార్డ్ని యాడ్ చేస్తుంది మనకి BB టీం, బిగ్ బాస్ టీం. ఇప్పుడు ఒక టీం అనేది క్లాన్ అనేది ఓడిపోయింది అనుకోండి, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వీళ్ళైతే ఎంతమందిని తీసేసారో అందులోంచి ఒకరిని అనేది మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసాయండి ఛాలెంజెస్ అనేది వెంటనే అంటే లైవ్లో డిస్కషన్స్ అవి ఇవి జరుగుండొచ్చు, మనకైతే వెంటనే పెట్టేశారనమాట. తుఫాన్ రాబోతుంది సిద్ధంగా ఉండండి అని చెప్పేసి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు. ఇంకా సీత మనీతో పాతది అంతా మర్చిపో, క్లాన్కి సపోర్ట్ చేయు, క్లాన్ గురించి ఆలోచించు, నీకేదన్నా చెప్పాలి అని అనిపిస్తే క్లియర్ అక్కడ అంటదనమాట. ఏంటంటే నీ ఓన్ డిసిషన్, నువ్వేమనుకున్నావు నాకు చెప్పు అని చెప్పేసి చెప్తాదనమాట. ఎందుకు అని అంటే నన్ను బ్లేమ్ చేయొద్దు అని చెప్పేసి ముందే చెప్పేసింది. ఇంకా మనకి ఛాలెంజెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి తాళంను విడిపించు, టైర్స్ని దక్కించు అన్నమాట. ఇక్కడ వచ్చేసి లాక్ చేసింది మనకి స్విమ్మింగ్ పూల్లో. అంటే మనకి అంతకుముందు ఏంటంటే బాక్స్కి కీస్ ఉండేసి దాంది ఉండే లాస్ట్ సీజన్లో. ఇప్పుడు ఏంటంటే బాక్స్కి చైన్ పెట్టేసి వాటికి చిన్న టైర్స్ లాగా పెట్టేసి దాని చైన్ లాక్ ఓపెన్ చేసేసి టైర్స్ అనేది అక్కడ పైన మనకి గార్డెన్ ఏరియాలో స్లోప్ లాగా ఉంటుంది, అందులోంచి ఒక హోల్లో ఉంచి మనకి బాస్కెట్లో పడాలన్నమాట. సో ఇది అంతా ఏంటన్నా అంటే 10 minutes లోపు చేసేయాలన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకి విష్ణు అండ్ నిఖిల్ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ వీళ్ళు ఒక చిన్న లాజిక్ అనేది ప్లే చేయలేదండి. ప్లే చేస్తే కనీసం ఒక టీం వాళ్ళు విన్ అవుతుండే.
ఏంటి అంటే లాక్కు ఉండే నెంబరు, కీకి ఉండే నెంబరు అని చెప్పేసి మనకి లాస్ట్ సీజన్లో చాలా మనకి అమర్దీప్ ఒక క్లూ ఇస్తుండే. సో అక్కడ నెంబర్ టాలీ అవ్వలేదు అని చెప్పేసి అలా చూసుకుంటే బాగుండని అనిపించింది. కాకపోతే ఇక్కడ ఇద్దరు టీంలు గెలవలేదు కాబట్టి సో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది వచ్చేసింది అన్నమాట. 10 నెంబర్ వైల్డ్ కార్డు ఎంట్రీని పెట్టాలి అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్ గారు. తర్వాత వచ్చేసి అండి జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు అని చెప్పేసి ఛాలెంజ్ అన్నమాట. ఒక బాస్కెట్లో కొన్ని బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ని ఏంటంటే మనకి సీసా ఉంటుంది కదా, మనము పార్కులో ఆడుకుంటాము. సో ఒకవైపు మనకి బౌల్ లాగా ఉంది, ఒకవైపు మనం నడవచ్చు అనమాట. సో అలాంటి దాంట్లో దానిపైన నడుచుకుంటూ వెళ్ళేసి ఆ హోల్లో అంటే బౌల్ లాగా ఉన్న దాంట్లో మనము బాల్స్ అనేది వేయాలి. మళ్ళీ వీళ్ళు బ్యాక్కి వచ్చేసి మళ్ళీ ఒక బాల్ని తీసుకొని మళ్ళీ వేయాలన్నమాట. సో అప్పుడు ఆ టైంలో ఏంటి అని అంటే సీసా అనేది జంప్ అవుతుంది, లేస్తుంది కదా. సో లేచినప్పుడు మనకి బాల్స్ అనేది కింద పడుతుంది. కార్క్ బాల్స్ అదంటే మనకు ఏమంటారు, మన ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి కదా, అవే అయితే తొందరగా బయటకు వచ్చేస్తాయనో మరేమో. అన్ని బాల్స్ మనకి అవే ఇచ్చేస్తారు అనమాట. పెద్దది ఉంది, చిన్నది 6 బాల్స్ ఏమో అనుకుంటాను. పెద్దవి 3 చిన్నవి 3 అన్నట్టుగా కనిపించాయి. ఇక్కడ వచ్చేసండి ఫస్ట్ మణికంఠ లాస్ట్ మినిట్ దాకా పాపం వచ్చినట్టే వచ్చాడు. లాస్ట్కి వేశాక తను చివరికి వెళ్ళేసి బెలుగొట్టే టైంలో సీసాలు వేస్తుంది, బాల్స్ అనేది 2 బయటపడతాయి. సో అక్కడ యష్మి విన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి నిఖిల్ టీం అనేది విన్ అయిపోయింది. వాళ్ళకి 1.5 lakhs వస్తాయి అన్నట్టు. సో వైల్డ్ కార్డ్లో ఉంచి 10 నెంబర్ని తీసేసి వాళ్ళ క్లాన్ ప్లగ్ కార్డుని పెట్టేసేయాలి. ఇంకా వీళ్ళు రెండవ ఛాలెంజ్లో సీత వాళ్ళు ఓడిపోయినందుకు వాళ్ళ టీం నుండి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్గా అనర్హుడిని తీసేయాలి అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. ఇక్కడ అండి సీత వాళ్ళ టీం అంతా డిస్కషన్ చేస్తుంది, కానీ అంటే నచ్చలేదు. ఎందుకనంటే ప్రేరణ, నైనిక, విష్ణు, సీత వాళ్ళు అన్నట్టుగా మేము ఆడాలి, మేము చీఫ్ ఉండాలి, మేము ఎక్కువ హౌజ్లో ఎక్కువ ఉండాలి అన్నట్టుగా ఉన్నారు. అక్కడ కరెక్ట్ పాయింట్ వాళ్ళు ఏంటనంటే మణికంఠ అని ఏమన్నా చెప్తారు. నువ్వేమనుకుంటా మణికంఠ అని అంటే నేను ప్రేరణ అనుకుంటున్నా అని చెప్తాడు. రీజన్ ఏంటంటే తనకి హెల్త్ కరెక్ట్ ఉండదు కదా అని చెప్పి, నా హెల్త్ గురించి మాట్లాడేందుకు నువ్వెవరివే అని చెప్పేసి ప్రేరణ అక్కడ గొడవ పెట్టుకుంటుంది మణికంఠతోటి. సో ఇక్కడ అండి మరి మణికంఠనంట సీసా దాంట్లో నడిచినప్పుడు ఎంత అట్లంటే యష్మికి చాలా టైమ్స్ పోయింది, మణికంఠకు అస్సలు ఎక్కువ పోలేదు. అక్కడ మణికంఠనే విన్ అవుతారు అనుకుంటారు ఎవరైనా, కానీ యష్మి విన్ అవుతుందని అనుకోరు. బట్ ఏంటనంటే యష్మి విన్ అయిపోయింది. సో అక్కడ ఏంటనంటే నువ్వు ఆ గేమ్ ఫిజికల్గా కరెక్ట్గా ఆడలేదు, మమ్మల్ని ఇట్లా ఇక మళ్ళీ అవే పాత రీజన్స్ చెప్తూనే ఉంటారు అన్నమాట. సో అక్కడ వచ్చేసి చెప్తారు, ఒకరిదొకరు చెప్పుకుంటారు. విష్ణు కూడా మణికంఠ అంటుంది. కాకపోతే నబీల్ వచ్చేసి మణికంఠను అన్నాడు. ఎందుకనంటే తను గేమ్స్ కరెక్ట్గా ఆడతాడు. అది ఆట అనేది ఎవరు రోల్ బేబీ రోల్ అని చెప్పేసి మనకి థర్డ్ ఛాలెంజ్ ఉంటుంది. ఏంటి అని అంటే మనము ఎగ్జిబిషన్లో అక్కడ మనము బాల్స్ వేస్తే కొన్ని పాయింట్స్ దగ్గర ఆగిపోయి టోటల్ అలా అన్నమాట. ఇక్కడ వచ్చేసా అండి మనకి మిడిల్లో వీల్ అనే సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. అందు నుంచి వెళ్ళేసి అక్కడ బాస్కెట్స్ ఉంటాయి ఎండ్ పాయింట్లో. ఆ బాస్కెట్స్కి పాయింట్స్ ఉంటాయి. ఏంటంటే 5 minutesలో 50 points వచ్చేట్టుగా వేయాలి బాల్స్ని అని చెప్పేసి చెప్తారు. దీనికి వచ్చేసి మనకంట సంచల కూడా అనమాట. ఇక్కడ వచ్చేసి ఆదిత్య అండ్ నబీల్ ఇద్దరు వెళ్తారు. ఆదిత్య గారు విన్ అయిపోతారు అందులో. సో తనకి 3 times 15 pointsలోనే పడుతుంది అనమాట. ఒకటి 5 point అట్లా పడుతుంది. అక్కడ వచ్చేసి మనకి మళ్ళీ నిఖిల్ టీమ్ విన్ అయిపోతుంది. వాళ్ళు వచ్చేసి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు, 9th కార్డు వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసేయండి అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. ఇక్కడ ఏంటని అంటే సీత వాళ్ళ టీం ఓడిపోయింది కాబట్టి సీత వాళ్ళ టీం నుండి ఒకరిని అనర్హుడిని తీసేయాలి అని చెప్పేసి మనకి నిఖిల్ వాళ్ళ టీంకి ఛాన్స్ ఇస్తారన్నమాట. వాళ్ళు తీసుకోవాలి డిసిషన్ ఎవరు అనర్హుడు ఎవరిని తీసేయాలి అని చెప్పేసి. ఇక్కడ వీళ్ళు ఏం డిస్కషన్ చేసుకుంటారంటే నిఖిల్, పృథ్వీ అండ్ యష్మి వచ్చేసి మనకి ఆదిత్య గారిని వీళ్ళు ఏదున్నా కానీ వాళ్ళ ముగ్గురే జస్ట్ ఆదిత్య గారు గేమ్స్ ఆడతాడు కనిపిస్తాడు అంతే తప్పించగానే డిసిషన్స్ అడగడు అనమాట. ఏంటి అని అంటే నబిల్ని పంపించే గేమ్ కాదు ఇది, నబిల్ని ఎందుకు పంపించింది వీకెస్ట్ పాయింట్ అని చెప్పేసి ఆ రీజన్ తోటి తనను మనము తీసేయవచ్చు అనర్హురాలు అని చెప్పేసి తీసేయచ్చు అని చెప్పేసి డిసైడ్ అవుతారు. ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసి అంటే మనకి యష్మి ఇస్తుంది సలహా ఎక్కువగా. సో ఇంకా సోనియా అయిపోయింది, యష్మి ఇస్తుంది అనమాట. సో తను
బిగ్ బాస్ గారు అనౌన్స్ చేసినప్పుడు సీతనేమే చెప్తారు. ఏంటంటే సీత అనుకుందంట తనే వెళ్ళిపోతుందేమో అని అనుకుందంట. మన ఏంటి అని అంటే సీత నామినేషన్స్లో లేదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరు నామినేషన్స్లో ఉన్నారు. సో తను సేఫ్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఛాన్స్ రావాలి కాబట్టి ఏ గేమ్లో అయినా కానీ వాళ్ళు ఆడాలి కాబట్టి అని చెప్పేసి చెప్తారు. తనకు ఎవరిని ఏ గేమ్లో ఎవరిని పంపించాలి అని చెప్పేసి డౌట్గా ఉంది. ఈ గేమ్కి రాంగ్ డిసిషన్ తీసుకుంది అన్నట్టుగా అనిపించింది అని చెప్పేసి అనౌన్స్ చేస్తారన్నట్టు. ఇంకా చాలా డిస్కషన్ జరిగేస్తుందండి. ఇంకా మనకి అనర్హురాలు అని అన్నాక మనకి మణికంఠ అండ్ నబీల్కి మన పృథ్వీ, సోనియా, సీత, విష్ణుప్రియ వీళ్ళందరూ ప్రేరణ, యష్మి వీళ్ళందరికీ మధ్యలో చాలా డిస్కషన్ జరుగుతుంది. ఏంటని అంటే పింకి పాంకి అనుకుంటూ చేసిందంట నబీల అండ్ ప్రేరణకి ఎవరు పోవాలి అని చెప్పేసి. అక్కడ చేసినప్పుడు నబీల వచ్చిందంట, అందుకని చెప్పేసి నబీల వచ్చేసిండంట. సో లేకుంటే ప్రేరణను ఎవరినో పంపించాల్సిందే ఉండే. నిఖిల్ అంటాడు ప్రేరణను పంపించాల్సిన గేమ్ అది, నబీల్ని పంపించాల్సిన గేమ్ కాదు అని చెప్పేసి పెద్ద పొట్టుగా లెక్క వచ్చిండు. ఆ గేమ్కి అసలు అతను సూటు కాదు అని చెప్పేసి అంటాడనమాట. మనకి యష్మి కూడా అదే చెప్తుంది ప్రేరణ అడిగినప్పుడు. మణికంఠ అండ్ నబీల్ కూడా వాళ్ళు ఏంటని అంటే చాలా స్ట్రాటజీస్ ప్లే చేస్తారు. 1.5 సెకండ్ మనకి ఏంటని అంటే ఆ బాల్ 1.5 సెకండ్లో ఎలా నువ్వు అనర్హుడివి అని చెప్పేసి ఎట్లా డిసిషన్ తీసుకుంటారు వాళ్ళు అని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకుంటారు అన్నట్టు. ఎక్కడ టీం అక్కడ, ఎక్కడ గ్రూప్ అక్కడ, ఎవరికి ఫ్రెండ్షిప్ ఉందో వాళ్ళు అన్నట్టుగా దాని గురించి డిస్కషన్ చేసేసారనమాట. ఎటకేళ్ళకి లాస్ట్కి వస్తే అండి మణికంఠను తీసేయడము బాగా అనిపించలేదు. ఎందుకు అని అంటే విష్ణుని తీసేస్తే బాగుండు అనిపించింది. తను ఏంటని అంటే మరి అంత వేసి లాస్ట్కు పోయినందుకే మణికంఠను తీసేస్తే విష్ణుకి అక్కడ నిఖిల్కి లాక్ దొరకంగానే అక్కడే స్విమ్మింగ్ పూల్లోనే స్ట్రక్ అయ్యి అక్కడే నిల్చుంటుంది. మళ్ళీ వేరే కీ కోసం వెళ్ళేసి ఓపెన్ చేయడం అస్సలు ట్రై చేయలేదు, అక్కడే ఉంది. మరి ఆ రీజన్ తోటి ప్రేరణ కానివ్వండి, నైనిక కానివ్వండి, సీత కానివ్వండి ఎవరైనా వాళ్ళు విష్ణుని తీసేయచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు తీసేయలేదు. వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు, వాళ్ళు సింగిల్గా ఎప్పుడూ ఆడలేదు, వాళ్ళకి ఛాన్స్ రావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంతే తప్పించి కానీ గేమ్ గురించి ఆలోచించట్లేదు. కన్ఫ్యూజ్లో స్టార్టింగ్లో బాగానే ఉంది సీత, బట్ తను క్లాన్ అయినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎక్కువైనాక సో కొంచెం ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా అనిపించింది. ఎక్కడ నేను బ్లేమ్ అయిపోతానో అని చెప్పేసి ఎమోషనల్గా ఫీల్ అవుతుంది తప్పించి కానీ తను కరెక్ట్ డిసిషన్ స్ట్రాంగ్గా నించుని తీసుకున్నట్టుగా అనిపించలేదు అన్నట్టు. ఒక ఫ్రెండ్స్ ఏ ఎట్టకెలకైతే మళ్ళీ మనకి నిజంగా చెప్పాలని అంటే ఈ విధంగా చేస్తే వాళ్ళు ఏ స్ట్రాటజీతో అయితే ప్లే చేసారో బయట ఆడియన్స్కి వాళ్ళ మీదనే ఇంట్రెస్ట్ కలుగుతుంది, వాళ్ళకే ఎక్కువగా ఓట్స్ వస్తాయి, ప్లస్ వాళ్ళనే ఎక్కువ టాప్ 5లో ఉంచే అంత ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించారు అంటే మనకు అప్పుడు కౌశల్ కానివ్వండి, మనకి ప్రశాంత్ కానివ్వండి, ఎవరైనా కానీ అంతే ఉన్నారు. సో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాగా ఉందాం. ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.